పవన్ కళ్యాణ్ గారు రబ్బరు చెప్పులు అసెంబ్లీ గడప తొక్కాలన్నప్పుడు, సామాన్యుడు ప్రజాప్రతినిధిగా మారాలన్నప్పుడు నవ్వుకున్నారు. బలిసిన బలవంతుల బూట్ల మధ్య రబ్బరు చెప్పులు ఆగగలవా అనుకున్నారు. కోట్లకు పడగలెత్తిన ఫక్తు రాజకీయాలను ఆ రబ్బరు చెప్పులు తట్టుకోగలవా అనుకున్నారు. కాని రాష్ట్రంలో ఓ మారుమూల ఆదివాసీ గ్రామంలో ఓ సాధారణ రైతు ఆ మాటలకు తలెత్తి చూశాడు. ప్రజా సమస్యలపై పోరాడే అవకాశాన్ని కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం సామాన్యులను కూడా అసామాన్యులుగా మార్చగల జనసేన జెండా కోసం కదిలి వచ్చాడు. ఆయనే చిర్రి బాలరాజు. తనకు 10 రెట్లు డబ్బు, దర్పం ఉన్న ప్రత్యర్థిని 2019 ఎన్నికల్లో ఢీకొట్టాడు. ఒక్క రూపాయి కూడా పంచకుండా 15,000 ఓట్లను కొల్లగొట్టాడు. మొదటి అడుగులో ఓటమి తగిలితే తీసుకున్నాడు. ఆ ఓటమే తన గెలుపుకు పునాది అనుకున్నాడు. 5 ఏళ్ల పాటు పోలవరం ప్రాంతంలో ప్రతి ఇంటిని, ప్రతి సమస్యని తాకాడు. తన శక్తికి మించి సాయం అందించాడు. తన యుక్తిని దాటి పోరాటాన్ని చూపాడు. పవన్ కళ్యాణ్ గారి తెగువ అతనికి దారి చూపించింది. అతని పోరాటం పోలవరం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించింది. బీడు భూముల దాహం తీర్చే గోదావరి పక్కనున్న గుక్కెడు నీళ్లు లేక అల్లాడిపోతున్న 5 లక్షల మందికి అతని పోరాటం దాహార్తిని తీర్చింది. పవన్ కళ్యాణ్ గారి రైతు పోరాటం అతనికి స్ఫూర్తినిచ్చింది. రైతు సమస్యలపై గలమెత్తేలా చేసింది. బిడ్డను కోల్పోయిన కుటుంబానికి ఆసరాగా నిలబడేలా చేసింది. శ్రమదోపిడికి గురవుతున్న అంగన్వాడీ టీచర్లకు అండగా నిలిచేలా చేసింది. పవన్ కళ్యాణ్ గారి సేవాగుణం బాలరాజుని తలసీమియా బాధితుల కోసం రక్తదానం చేసేలా ప్రేరేపించింది. కరోనాతో అల్లాడిపోతున్న సమయంలో అతని సాయం పోలవరానికి ఊరటనిచ్చింది. పవన్ కళ్యాణ్ గారి పిలుపు బాలరాజుని ప్రజాబాట పట్టించింది. జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలపై పోరాడేలా చేసింది. జనసేన ఆలోచనల్ని ఇంటింటికి చేరేలా చేసింది. ఒక్కడిగా మొదలై లక్షలుగా మారిన బాలరాజు పోరాటం మనకో స్ఫూర్తి. రబ్బరు చెప్పులు అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పవన్ కళ్యాణ్ గారి ఆశయంకి ప్రాణం పోస్తూ, చిర్రి బాలరాజు అను నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ చిర్రి బాలరాజు గారు విజయోత్సవ వేడుకలతో ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు